నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పహల్గం ఉగ్రవాది దాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉగ్రదాడి ఓ అనాగరిక చర్య అని వ్యాఖ్య. పహల్గం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మంగళగిరిలో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన. కాశ్మీర్లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్ర కుట్ర పన్నుతుందని ఆగ్రహం. పహల్గం ఘటనపై నగర వ్యాప్తంగా పెళ్లిబీకిన నిరసనలు, క్యాండిల్ ర్యాలీతో మృతులకు నివాళులు. ముష్కరులకు శిక్ష తప్పదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదం నిర్మూలించి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించవలసిన అవసరం ఉందని తెలిపారు. పహల్గం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్య అని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాది దాడి జరపడం చాలా బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించవలసిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందారని, బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని సందర్భంగా ప్రకటించారు. బాధిత కుటుంబాలు నిలదొక్కుకోవడానికి సహకరించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అదే చివరి రోజు కావాలని హెచ్చరించారు. ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితికి రావాలని, 2042కి వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటా ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ దాడులు తీవ్రవాదులు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని సమాజ భద్రతతో నడవాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో 2 పోగొట్టుకున్నాం. ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్ కావల్లో. వీళ్ళిద్దరూ కూడా, మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్, ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం, కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందరం కూడా ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. అక్కడక్కడ టెర్రరిస్టులను చూస్తున్నాం. వీళ్ళ ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తులపైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మనం అందరం మళ్ళీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి 2 కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటాం. పహల్గం ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు తోటాల వర్షం కురిపించడం దేశంలోని ప్రతి పౌరుని కదిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ తరఫున 3 రోజుల సంతాప దినాలు ప్రకటిస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దుశ్చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతన్న కోడలి వద్దనున్న భారీ జాతీయ పతాకం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మతం పేరిట ఇంతటి మారణ హోమం సృష్టించడం హేయమైన చర్యగా జనసేన పార్టీ భావిస్తుంది. దేశంలో ఎన్నో కులాలు, మరెన్నో మతాలు ఉన్నా అంతా ఐక్యంగా
సహృద్భావంతో ఉన్నాము. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనమందరం కలిసిమెలిసి ముందుకెళ్లేలా మన పెద్దలు ఎప్పటి నుంచో గౌరవ సాంప్రదాయాన్ని మనకు నేర్పించారు. మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నా, ఇతర దేశాలతో మనం పోటీపడి నిలవాలన్నా మనం ఐక్యంగా ఉండటం ముఖ్యం. కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఆ చర్యలకు భంగం వాటిల్లేలా ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. వారు ఏ దేశానికి చెందిన వారైనా పార్టీలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా అందరం ముక్త కంఠంతో ఖండించాలి. సమాజానికి బలమైన సందేశాన్ని ఇద్దాము. ఉగ్రదాడి సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియపరిచారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మనమంతా ముక్త కంఠంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించి యావత్ భారతావనికి బలమైన సందేశం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిదివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మనం మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి, ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకోండి. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వారందరినీ ఖచ్చితంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు లభిస్తున్న స్పందన చూసి భారతీయుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఈ దాడిలో అమరులైన వారిలో 2 మన రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. 1 టౌన్ కేబిన్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయన్నారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పిరిగిపంద చర్యకు పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెతికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ ఉగ్రవాద దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అమర్నాథ్ యాత్రకు భారీగా హిందువులు తరలి వస్తారని,
145 కోట్ల భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిందని మంత్రి పేర్కొన్నారు. వర్క్ బోర్డు సవరణ బిల్లుకు ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు శ్రీనివాసరాజు, అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదాన్ని వారి దేశంలో మొత్తం అతలాకుతలమైతున్న నేపథ్యంలో వారి ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికి పంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసింది. అయితే ఇవాళ దేశ నాయకత్వం ఇది చూస్తూ ఉండే పరిస్థితి లేదు. గతంలో లాగా ఏం చేసినా సాగుతుందనే అవకాశాలు లేవు. వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది. ఎవరైతే ఈ మారణ హోమంలో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది. అయితే ఇవాళ 26 మంది ప్రాణాలు కోల్పోవడం వారందరి స్మృతికి నివాళులర్పిస్తున్నాం. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందిన మధుసూదన్ గారు ఈ హత్యాకాండలో అమరులయ్యారు. వారిని వాళ్ళ విశాఖపట్నంకి ఆ పార్థివ దేహాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. తర్వాత పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా నన్ను కూడా పార్టీ ఆదేశించింది. దానికి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వాళ్ళ సమీక్ష నిర్వహిస్తూ వెంటనే జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మార్చులు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి వెళ్ళి సమీక్ష చేయడం, ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నారు అంటున్నప్పుడు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తద్వారా ఈ దేశంలోని 145 కోట్ల భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా హిందువుల మనోబలాన్ని దెబ్బతీయడానికి ఈ ఉగ్రవాదులు చేపట్టిన ఈ పాశవిక చర్యకు తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాద కేసులో బాధితులకు నష్టపరిహారం అందజేయడంలో కమిషనరేట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసులో ప్రమాదానికి కారణమైన వాహనం తెలియకపోవడంతో బాధితులకు బీమా రావడం కష్టమన్నారు. ఇలాంటి కేసులో మృతులకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కమిషనరేట్ లో గత 3 సంవత్సరాల్లో 253 హిట్ అండ్ రన్ కేసులు నమోదు కాగా కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం దరఖాస్తులు చేశారన్నారు. ఇప్పటి వరకు మొత్తం 200 దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయానికి పంపించగా వాటిలో 101 మంది బాధితులకు 89.50 లక్షల పరిహారం అందించామని వివరించారు. హిట్ అండ్ రన్ కేసులో వాహనాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, తద్వారా బాధితులకు ఎక్కువ బీమా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డీసీపీ కృష్ణమూర్తి నాయుడు, డిప్యూటీ కలెక్టర్ జి ఉమామేశ్వరరావు, స్టేట్ జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి రాముదకర్, ఏసీపీ రామచంద్రరావు, ఎస్ఏ మల్లేశ్వరితో పాటు పోలీస్ కలెక్టరేట్ సిబ్బందిని సిపి అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. పలు బాధిత కుటుంబాలు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవి సరిత, ఏడీసీపీ గుణం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ హిట్ అండ్ రన్ కేసెస్ లో ఆల్మోస్ట్ 101 మెంబర్స్ కి ఈరోజు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాంపెన్సేషన్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది మనం గత 5-6 మంత్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. మొట్టమొదటిసారిగా మనం ఒక 25-30 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ గారి సహకారం. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని మనము ఇనిషియేట్ చేసి వీళ్ళకి ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో ఉన్న విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాంత్వన చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ బృహత్ ప్రణాళికను రూపొందించి చాలా కష్టపడి ఇది మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మన వైపు నుంచి, మీడియా వైపు నుంచి కూడా మీరే కదమ్మా. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్స్లో చనిపోయిన కుటుంబానికి 2 lakh రూపీస్ అనేది ఒక చాలా పెద్ద సహకారంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతో కొంత అంటే తిరిగి ప్రాణాన్ని మనం తిరిగి తేలేం, కానీ కాకపోతే అటువైపున హిట్ అండ్ రన్ కేసెస్లో వేరే వెహికల్ తెలియదు కాబట్టి, ఇంకా ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావు కాబట్టి, ఇంకా ఇది మామూలుగా కోల్డ్ స్టోరేజ్లో తోసేయడం అలవాటు ఉండేది అంత మునుపు. అలా కాకుండా దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా మనీ రావడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. దాని గురించి కూడా ప్రొసీజర్లో త్వరితగతిన ముందుకు వెళ్ళాలని మేము ట్రై చేస్తున్నాము.
సో ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్పెషల్ మన డిప్యూటీ కలెక్టర్ గారు వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ టీం అంతా ఉన్నారు. ఆల్మోస్ట్ 200 కేసెస్, మనకు 253 కేసెస్ ఉన్నాయి. లాస్ట్ 22, 23, 24 3 సంవత్సరాల్లో 253 కేసులు ఉన్నాయి. అందులో 200 కేసెస్ వరకు మనము పంపించున్నాము. అందులో 101 మెంబర్స్కి ఆల్రెడీ వచ్చింది, మనకి ఇది వచ్చింది. మిగతా 100 మెంబర్స్కి త్వరలో వాళ్ళకు కూడా వస్తుంది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్లో ఒక 10 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఒక 31 కేసెస్ ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్స్లో పెండింగ్ ఉన్నాయి. ఇంకో 12 ఫైల్స్ రెడీగా ఉన్నాయి. సో ఇందులో చాలా ఇంట్రెస్ట్ పెట్టి పనిచేసిన మల్లీశ్వర్ గారికి ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈమె ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాంట్లో చాలా డాక్యుమెంటరీ వర్క్ ఉంటుంది, కంప్యూటర్లో అప్లోడ్ చేయాలన్నీ ఉంటుంది. ఆమె దగ్గరుండి అన్నీ చేసింది, చాలా సంతోషం. ఎందుకంటే ఆమె కూడా అంతకుముందు చెప్పాను, ఆమె కూడా ఒక విక్టిమ్గా ఉన్నది. వాళ్ళ హస్బెండ్ ఏఎస్ఐగా ఉంటూ రోడ్ యాక్సిడెంట్లో ఎలక్షన్ రోజు చనిపోవడం జరిగింది. సో ఆమెకు ఆ బాధ తెలుసు కాబట్టి ఆమె ఈ కేసెస్ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా పెద్ద లెబోరియస్ ప్రాసెస్, అది ఆమె చేయడం చాలా సంతోషం. ఆమెను కూడా నేను అభినందిస్తూ మీకందరికి కూడా ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బైసారన్ వ్యాలీలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ పాయకాపూర్లోని క్యూఈకు కరాటే అకాడమీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చేతికి నల్ల రిబ్బన్ కట్టుకుని ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శాంతి ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదం నశించాలంటూ ప్లకార్డులు చేత పట్టుకుని రవీంద్ర థియేటర్ సెంటర్లో కొద్దిసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అకాడమీ ట్రైనర్ బల్లం కిషోర్ మాట్లాడుతూ ఉగ్రదాడిలో మరణించిన వారందరికీ దేశం మొత్తం అండగా ఉంటుందని అన్నారు. మత ప్రాతిపదికన జరిగిన హీనమైన పిరికిపంద చర్యను ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలతో భారతదేశ ప్రజలు భయపడరని, ఉగ్రవాదానికి తల దించరని అన్నారు. భారతదేశం యొక్క సమగ్రతను, సమైక్యతను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయలేరని అన్నారు. నిన్న జరిగిన సౌత్ కాశ్మీర్ పహల్గాన్ బెహ్రన్ వ్యాలీ నందు ఉగ్రమోకలో అమ్మాయిని దాడి చేశారు. ఈ దాడిలో మరణించిన 30 మందికి సంతాపంగా 30 మందికి మేము ప్రగాఢ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ, అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఇలా మతపరంగా జరుగుతున్న దాడుల్ని ముస్లిం సంస్థలు, ముస్లింలు అందరూ కలిసి ఏకదారి ఖండించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశ సమగ్రతను, సమైక్యతను వాళ్ళు ఏ విధంగానూ వేరు చేయలేరని, భారతదేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళు ఏ విధంగా దూరం చేయలేరని చెప్తూ, అదేవిధంగా మీరు చేసిన పిరికిపంద చర్యలకి మా భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి భారతదేశ పౌరుడు మీ అంటే ఉంటారని, మీరు చేసే చర్యలు కానీ, తీసుకునే చర్యలు కానీ ప్రతి భారతీయులు తలెత్తే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకో ఉగ్రవాది ఎవరైనా సరే ఇలాంటి ఘాతుకానికి పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జరిగిన దాడులు చూస్తుంటే ఎంతో అమానుషంగా పిరికిపంద చర్యగా మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఎదురుబదిరి మా భారత సైన్యం ఎప్పుడు కూడా రెడీగా ఉంది. కానీ ఏ రోజు కూడా మీరు పిరికిపంద చర్యలుగా వారితో అటాక్ చేయలేక మా దేశ సైన్యానికి భయపడి మీరు ఇలాగ పిరికిపంద చర్యగా మా యొక్క ప్రజల్ని ఏ ఆయుధం లేని ప్రజల మీదకు రావడం చాలా పిరికిపంద చర్యగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన దాడికి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితులు సరే మా భారత ప్రభుత్వం కానీ, మా భారత ఆర్మీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఏ రకంగా వదిలిపెడదని చెప్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ ఈరోజు మా కేఏకు అకాడమీ తరఫున ఖచ్చితంగా ఈ యొక్క దాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి దాడులకి పాల్పడిన వాళ్ళకి సరైన శిక్షని మన భారత ప్రభుత్వం వేయాలని కోరుకుంటున్నాము. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటన నిరసిస్తూ విజయవాడ అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి క్యాండిల్స్ ను వెలిగించి వారికి నివాళులు అర్పించారు.
కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీని లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధుల్లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా అండని ఇచ్చే రీతిలో భారత మాతకి జై అంటూ నినాదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కేవీ చంద్రమోహన్, చావలి శివప్రసాద్, కొండపల్లి మురళి, ఆత్మకూరి సురేష్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం నశించాలని భారత్ తప్పిస్తుంటే ముష్కర్లు పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతుండటం శోచనీయమని అన్నారు. దేశం యావత్ ఉగ్రదాడిని ఖండించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల దాడిని ఖండించాలని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, భారత ప్రభుత్వం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి అమాయక హిందువుల మీద జరిగినటువంటి దమనకాండ మనందరం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయము. దాని మీద ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది ఇండియాకి మొదటిది కాదు. కాశ్మీర్ నుంచి కేరళ వరకు, రీసెంట్గా జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్ల నుంచి బెంగాల్ వరకు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా బయటకు వచ్చి బహిరంగంగా హిందువులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కాశ్మీర్కి పణంగా పెట్టి కావాల్సిన రోడ్లు, బ్రిడ్జులు, కాశ్మీర్కి కేటాయించినటువంటి నిధులు లెక్క తీసే పని అయితే కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈరోజు కాశ్మీర్ని డెవలప్ చేస్తే, కాశ్మీర్ని జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పి కంకణం కట్టుకొని లక్షల కోట్లు కుమ్మరిచ్చి యాత్రికులను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవన ఉపాధిని పెంచితే, ఈరోజు మతం పేరు అడిగి బట్టలు ఊడదీసి చూసి మీరు హిందువులా అన్నని చెప్పి కాల్చివేస్తే హిందువులు ఏం ఆలోచించాలి? మనందరం ఏం చేయాలి? మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులకి మెజారిటీ లేకపోతే బాధ ఎవరికి చెప్పాలి? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అది ఇది అని కాదు, ఓటు బ్యాంక్ పోతుందేమో, జరిగిన దమనకాండని ఖండిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఓట్లు పోతాయి అని భయంతో వాళ్ళు ఉన్నారు అనంటే మన హిందువులు మనం కూడా సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి బాధాకరమైన సన్నివేశం ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ప్రతి మతానికి ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక ప్రాంతమో ఉంది. హిందువులుగా పుట్టిన మన దేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెప్పుడు జరగకూడదని చెప్పని సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా పార్టీలకు అతీతంగా హిందువులో భారతీయులు కూడా, ఎందుకంటే భారతీయులకి అటు ముస్లిమ్స్ని కానీ, ఇటు క్రిస్టియన్స్ని కానీ, అటు సిక్కులను కానీ, జైన్లు కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రదేశం మన భారతదేశం. ఇలాంటి దేశంలో ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా బాధాకరం. ఇవాళ హిందువులకి జరగచ్చు, రేపొద్దున ఇంకొకరికి జరగచ్చు. కాబట్టి మన దేశంలో హిందువులకి భద్రత కలవాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకి మద్దతుగా పలికిద్దో, ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు రావట్లేదు, అవి కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలని చెప్పని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ అసోసియేషన్ తరపున నా పేరు మురళీకృష్ణ, మేమంతా కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాము. చాలా బాధాకరంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణకాండ ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా వీడు హిందువా కాదా అని చూసి మరీ కొట్టారు. చాలా బాధగా ఉంది. దాంతో ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అనేటువంటి మా ఈ ఎలైట్ కమ్యూనిటీలో లేడీసు, జెంట్స్ చూశారు ఎంతమంది షార్ట్ టైంలో వచ్చి వీళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా షాప్స్ పనిచేస్తారు. వాళ్ళంతా ఇంత లేట్ అని కూడా వచ్చి ఆ దుశ్చర్యను ఖండించడానికి మా వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు. దీన్ని మా సురేష్ కానీ, మా రాము కానీ, కొండపల్లి మురళి కానీ, చంద్రమోహన్ కానీ, చాలామంది, రాకేష్ కానీ, బోళంతమంది ఉన్నారు, మారుతిరామ్ కానీ, చాలా ఇంతమంది వీళ్ళంతా పూనుకుని వీళ్ళందరినీ సమీకరించి ఇంత నిరసన తెలియజేయడానికి మా వాళ్ళంతా లేడీస్ కూడా వచ్చారన్నమాట. చాలా ఈ దుశ్చర్యను తీవ్ర స్వరంతో ఖండిస్తున్నాం. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మే 12వ తేదీన కాకినాడలోని
మెక్లెరెన్ హై స్కూల్ ఆవరణలో మాలల మహా రణబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ చైర్మన్ పండు అశోక్ కుమార్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తప్పు అని తీర్పు వచ్చేలా చేసిన మాలల ప్రియతమ నేత పివి రావు జయంతిని పురస్కరించుకుని మాలల మహా రణబేరి సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మహా రణబేరి కార్యక్రమం ప్రచార కరపత్రాన్ని అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ మాలలను అణగదొక్కేందుకు తప్పుడు లెక్కలతో మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వర్గీకరణను తెరపైకి తెచ్చిందన్నారు. వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చి దొడ్డిదారిన ఆర్డినెన్స్ తేవాలని చూస్తుందని, ఈ ప్రయత్నాలను మాలజాతి సమిష్టిగా తిప్పికొట్టాల్సి ఉందన్నారు. మాలజాతి ఉనికి సమాజానికి చాటి చెప్పే ఉద్దేశంతో చెలో కాకినాడ పేరుతో మాలల మహా రణబేరి బహిరంగ సభను రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా అశోక్ కుమార్ వివరించారు. రిపబ్లిక్ ఆఫ్ పార్టీ ఇండియా నాయకులు దాసరి చెనకేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై జరిగే పోరాట క్రమంలో తలపెట్టిన మాలల మహా రణబేరి సభకు మాలలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఏఐఎం రాష్ట్ర నాయకులు శేషయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలలకు పెనుముప్పు ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చే చర్యలను తక్షణమే విడనాడాలని, లేని పక్షంలో మాలల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు అని అన్నారు. మే నెల 12వ తేదీన పివి రావు గారి 73వ జయంతి సందర్భంగా పివి రావు గారు అంటే మాలల హక్కుల గురించి మరియు రాజ్యాంగ పరిరక్షణకు తన ప్రాణాన్ని సైతం వదిలిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవం అయిన 73వ జన్మదినోత్సవం మే 10న జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి చోట ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటారు కాబట్టి మే 12న భారీగా కాకినాడలో మాలల మహారణబేరి సభగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోనూ ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణపై అలుపెరుపైన పోరాటం మాల మహానాడు అనేక సంవత్సరాలుగా చేస్తుంది. ఈ పోరాటంలో 2004లో సుప్రీంకోర్టులో చక్కటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి తేవడం, దానిలో భాగంగా ఏ రాష్ట్రానికి కూడా వర్గీకరణ చేసే హక్కు లేదని ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వర్గీకరణ అనేది మేము పక్కకు పెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీల సమస్యలపై, ఎస్సీల హక్కులపై అనేక పోరాటాలు మాల సంఘాలు ముందుండి చేస్తున్నాయి. వాటిలో భాగంగా కానీ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కలిసి కుట్ర పన్ని సుప్రీంకోర్టులో ఒక తీర్పునిచ్చి దాన్ని వర్గీకరణకి వ్యతిరేకమైన తీర్పుగా చిత్రీకరించి ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్డినెన్స్ తేడంలో ఒక పన్నాగం ప్రకారం చేశారని మేము భావిస్తున్నాం. అందులో కూడా తప్పులు తడకలుగా మా జనాభా లెక్కలను చూపించి మాలలు అనేవారు శాతం చాలా తక్కువ చూపించి వీరికి ఎంతో కొంత ముష్టేసినట్టు రిజర్వేషన్లు పంచితే చాలు అనే భావన కల్పించే విధంగా వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇది తప్పని మేము భావిస్తున్నాం. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. వర్గీకరణ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత శాతం అనేది మాది ముఖ్యం కాదు, కానీ వర్గీకరణ ఎలా ఇచ్చినా కానీ మాల మహానాడు అనేది ఒప్పుకోదని మేము తెలియజేస్తున్నాం. మాలల మహారణభేరి కాకినాడ మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్ మే 12వ తేదీన పివి రావు గారి వర్ధన సందర్భంగా మాలలందరూ జయంతి సందర్భంగా మాలలందరూ ఒక చోట కూడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మరియు భారత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అవకతవకలుగా ఉంటే ఆ తీర్పును కూడా ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అత్యుత్సాహం ప్రదర్శించి వర్గీకరణ అనే పేరుతోటి రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి పూనుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకునే నిమిత్తం మాలలను ఒంటరివాళ్ళం చేసి మాలలను దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ యొక్క సమాజానికి ఒక సరైన మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో మాల సంఘాలన్నీ కలిసి మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న ఈ సభని అందరూ జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మోడీ గారికి అయితేనేమి, రేవంత్ రెడ్డి గారికి అయితేనేమి మాలలు ఇచ్చే పిలుపు ఏంటంటే, మాలలు ఇచ్చేటటువంటి యొక్క సందేశం ఏంటంటే రాజ్యాంగం మీరు కాపాడితే రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది. రాజ్యాంగాన్ని మీరు తొక్కాలని చూస్తే మీ రాజకీయ భవిష్యత్తుకే సమాధి కట్టడానికి మాలలు సిద్ధంగా ఉన్నారని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.
ప్రతి ఒక్క మాల కాకినాడ తరలి రావాల్సిందిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో స్థానిక గన్నవరం గాంధీ మొహమ్మద్ సెంటర్ నుండి అగిరిపల్లి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి ఆక్రమణకు గురైంది. స్థానిక గాంధీ విగ్రహం శిథిలా వ్యవస్థకు చేరటంతో నూతన గాంధీజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు తొలగించే విధంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు అధికారులు పోలీసులు రంగంలోనికి దిగారు. నెల రోజుల ముందు అనుమతులు లేకుండా రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కొంతమంది వ్యాపార నిర్వాహకులు స్వచ్ఛందంగా షాపులను తొలగిస్తున్నారు. మిగిలిన అడ్డుగా ఉన్న షాపులను రెవెన్యూ పోలీస్ పంచాయతీ అధికారుల సమక్షంలో తొలగిస్తున్నారు. ఈ ఆక్రమణలు తొలగింపుల వల్ల సుమారు 1/2 కిలోమీటర్ బార్ రోడ్డు విశాలమై విద్యుత్ లైట్లు సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పహల్గం ఉగ్రవాది దాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉగ్రదాడి ఓ అనాగరిక చర్య అని వ్యాఖ్య. పహల్గం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మంగళగిరిలో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన. కాశ్మీర్లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్ర కుట్ర పన్నుతుందని ఆగ్రహం. పహల్గం ఘటనపై నగర వ్యాప్తంగా వెల్లువీకిన నిరసనలు. క్యాండిల్ ర్యాలీతో మృతులకు నివాళులు. ముష్కరులకు శిక్ష తప్పదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.